అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను మంగోలియా దేశంలో ఉన్నాను. క్యాపిటల్ సిటీ ఉలాన్బతార్లో. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయితే తప్పకుండా చూడండి. మంగోలియా అసలు ప్రయాణం చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా మేము నోమాడ్ ఫ్యామిలీస్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక లోకల్ అసలు ఎక్స్ట్రీమ్గా వెదర్లో సర్వైవ్ అవుతున్న ఫ్యామిలీ మమ్మల్ని హోస్ట్ చేశారు. వాళ్ళ గురించి చాలా విషయాలు తెలియజేసుకున్నాం. మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో, ఎవరైనా చూడకపోతే. అలాగే నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇవాళ చాలా ముఖ్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్తున్నాను. గోర్ఖీ తెరల్జ్ నేషనల్ పార్క్. అసలు స్వర్గం లాగా ఉండబోతుంది మీకు ఈ ప్రదేశం. మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. కరెక్ట్గా ఇప్పుడు క్యాపిటల్ సిటీ నుండి ఒక 66 కిలోమీటర్ల దూరం ఉంది. నేను మళ్ళీ మన యూబీ బ్రదర్ని పిలిచాము. అతనే మమ్మల్ని తీసుకెళ్తున్నారు చక్కగా. అలాగే క్లియర్గా చూపిస్తున్నారు కూడా. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నాకు అండ్ కైలాష్ కూడా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. మేము మిస్ అయ్యాము. మేము రాత్రి పడుకున్నాక ఇదిగోండి స్నోఫాల్ అయింది, చూస్తున్నారుగా. మొత్తం నేల మీదంతా స్నో, కానీ చాలా తక్కువ పడింది తెలుస్తుంది. అలాగే మన యూబీ బ్రదర్ కూడా వచ్చేసారంట. బస్ స్టాప్లో ఉన్నారంట, కారు ఆపుకొని. అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు. సూపర్ ఉంది కదా, చూడండి. మొత్తం ఒక తెల్ల వానలాగా పడిపోయింది. రోజు మనం ఇలా చూసుకునే వాళ్ళం కాదు కదా. అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం ఇక్కడ. తప్పకుండా మనం ఎటు తిరిగినా కూడా, ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసినా మళ్ళీ ఉలాన్బతార్ రావాలి, మళ్ళీ ఉలాన్బతార్ నుండి స్టార్ట్ అవ్వాలి. అడుగోండి బ్రదర్ అక్కడ ఉన్నాడు రెడీగా. ఇప్పుడే చేయి కూడా ఎత్తారు. కారులు చూసుకుని మనం క్రాస్ అవుతాం. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ పొద్దున్నే 9ంటికి. ఇదిగోండి మన బ్రదర్ కారు కూడా మొత్తం స్నోతో నిండిపోయింది. గుడ్ మార్నింగ్ బ్రదర్. సిటీ నుండి బయలుదేరాం. ఒక 66 కిలోమీటర్లు ప్రయాణించాలి, కానీ ట్రాఫిక్లో బాగా ఇరుక్కుపోయాం. 1 గంట సమయం పైన. ఇక్కడ చూడండి మొత్తం కాటేజెస్ అనుకుంటా ఇవన్నీ. మౌంటైన్ పైన ఆపోజిట్లో సిటీ వ్యూ ఉంటుంది. వీటికి చాలా అందంగా చేశారు. సేమ్ మేము లాస్ట్ టైం చెంగీస్ ఖాన్ చూసుకోవడానికి మన స్టాచ్యూ కాంప్లెక్స్కి వెళ్ళాం కదా, అదే రోడ్లో ఇప్పుడు మేము ప్రయాణిస్తున్నాం. చూడొచ్చు ఈ ప్రదేశం, చూడండి ఎంత అమోఘంగా ఉందో. మొత్తం ఇదంతా ఒక పెద్ద రివర్, తులు రివర్ అని పిలుస్తారు. చాలా ఫేమస్ రివర్. ఈ నది ఇట్లా ప్రయాణిస్తూనే ఉంటుంది. మొత్తం ఫ్రీజ్ అయిపోయింది చూడండి ఇక్కడ వాటర్ అంతా. అలాగే వెనక పక్క కొండలని గమనిస్తున్నారు కదా. మొత్తం సిటీ చుట్టూతా కొండలు ఉంటాయి. ఆ కొండ మీద కూడా చాలా వరకు ఎల్లు పాకిపోయినాయి, గమనించవచ్చు. మొత్తం ఒక పక్కన మంచు కొండలు, అలాగే వెళ్ళేదారిలో మొత్తం ఫ్యాక్టరీలు ఎక్కువగా కనబడుతున్నాయి. సిటీకి ఒక 30 కిలోమీటర్లు బయటకు వచ్చిన తర్వాత. అలాగే చూడండి డోజర్ మొత్తం అంతా ఐస్ని అంతా క్లీన్ చేస్తుంది. రోడ్డు మీద చూడండి ఎలా గెడ్ల కట్టిపోయిందో. అందుకని మెల్లగా వెళ్తున్నాం. ఒకవేళ ఫాస్ట్గా వెళ్తే ఇక్కడ స్కిడ్ అయిపోతుందంట. ఈ పార్కుకు వెళ్ళే దారి అసలు మామూలుగా లేదు. చూడండి మొత్తం మంచు కొండలతో ఎలా నిండిపోయిందో. దారికి ఇరువైపులా కూడా మళ్ళీ గమనించుకుంటే చూడండి గెర్ హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం కామెంట్ ఒకటి చూశాను, గర్ కాదు, హిందీలో గర్ అంటారు కదా, ఇక్కడ గెర్ అంటారు, GER. చాలా ముఖ్యమైన ప్రదేశం దగ్గర ఆపారు ఇప్పుడు మమ్మల్ని. అసలు స్వర్గంలో ఉన్నట్టుంది. ఇటువైపు నేను చూపిస్తాను మీకు. దానికన్నా ముందు నా ముందే ఉందో ఇదిగోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక రాళ్ళు కుప్పలాగా ఉన్నాయి కదా, దీన్ని షామన్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ దేవుడిలాగా పూజిస్తారు. అమ్మో ఓహో, జారిపోతుంది పైకి ఎక్కుతుంటే నేను కొండ మీదకి. అదిగోండి చాలా ముఖ్యమైన ప్రదేశం. అట్లా చూసారా, ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కారు ఆపుకొని ఇక్కడ చుట్టూతా 3 ప్రదక్షిణలు చేస్తారు. అంటే చాలా మంచి జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నేను మరొక విషయం కూడా మీకు చెప్పాను, గుర్తుంది కదా, చెంగీస్ ఖాన్ జన్మించిన తెగ షామన్ తెగ అని. వాళ్ళు తల్లిదండ్రిని దైవంతో సమానంగా పూజిస్తారు. ఇదిగోండి మొత్తం ఇక్కడ చూడండి అందరూ వచ్చి రిబ్బన్లు కట్టారు, చూడొచ్చు.
మన మనసులో ఏం కోరుకున్నా సరే అంత మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు ఇక్కడ, ముఖ్యంగా మంగోలియాలో. ఇది పూర్తయిన తర్వాత మీకు వెనక నా కళ్ళ ముందున్న అందాన్ని చూపిస్తాను. బైర్లు అమ్మాలి, అసలు స్వర్గమే. మనం ఈ ప్రపంచంలో రకరకాల గేమ్స్ ఉన్నాయి కదా, వాటిని పోటీలు కూడా జరుపుకుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి ఓన్గా వాళ్ళ సొంతంగా ఒలింపిక్స్ ఉన్నాయి. అది ఒకటేమో ఆర్చరీ. ఇది చూడండి, కరెక్ట్గా చూస్తున్నారు కదా, అక్కడ జంతు చర్మం కట్టేశారు. దగ్గరగా ఒక 50 మీటర్లు 30 మీటర్ల దూరంగా నుంచుని ఆర్చరీ వేస్తారు. కరెక్ట్గా మధ్యలో గుచ్చుకోవాలని అన్నట్లు. ఇదిగోండి. అలాగే ఈ ఆర్చరీతో పాటు హార్స్ రైడింగ్ కూడా చాలా ఫేమస్. హార్స్ రైడింగ్తో పోటీలు కూడా చేపిస్తారు. అలాగే క్యామిల్స్తో హాకీ గేమ్ కూడా ఆడిస్తారు. మరొకటి వ్రెజలింగ్, కుస్తీ పోటీలు కూడా చాలా ఫేమస్. ఇదిగోండి చూడండి, మొత్తం ఇక్కడ కట్టేసి చూస్తున్నారు కదా, దీని మీద యారోలు వేసి ఎలా కన్నాలు పడ్డాయో చూడండి. అందరూ వచ్చి ఇక్కడికి ఒక ప్రాక్టీస్ లాగా చేస్తారు. మనం కానీ గేమ్స్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఓహ్ బా, మొత్తం స్నో ఎట్లా పడింది చూశారు కదా, షీప్ తోలు అనుకుంటా. ఇదిగోండి యారోస్. ఆఖరిలో చూశారు కదా ఏకలు, కాకి ఏ ఒకటి ఉంటాయి కదా, పక్షి ఏకలు పెట్టారు. నేను ఇప్పుడు ప్రదక్షిణాలు చేశాను కదా, అక్కడి నుండి వ్యూ చూడండి ఎలా ఉందో పైనుండి. అద్భుతం కదా, స్వర్గంలాగా ఉంది. చుట్టూతా కొండల మధ్య నది ప్రయాణిస్తుంది, తులు రివర్. కరెక్ట్గా తులు రివర్కి ఇరువైపులా చూస్తే ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం పల్లెటూర్లు ఇవి. అలాగే అక్కడ 2 బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి, గమనించవచ్చు మీరు. ఎలా ఉంది, స్వర్గంలాగా ఉంది కదా ఈ ప్రాంతం అంతా. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాకు ఈ అందమైన వ్యూని చూస్తూ. ఇంకా ముందు చాలా ఉంది, వీడియో చివరిదాకా కంటిన్యూ చేయండి. ఇదిగోండి మొత్తం నదిలో చూడండి చెట్లు ఎలా మొలిసినాయో. ఇది ఇప్పుడు ఇంత అందంగా ఉంది కదా, సమ్మర్లో ఇంకా ఎదిరిపోతుంది, మొత్తం పచ్చగా. షామన్ చూసుకుని వచ్చి ఇద్దరం కిందకు దిగేటప్పుడు డౌన్లో ఇద్దరం గట్టిగా పడ్డాం. నాకన్నా కైలాష్ గట్టిగా పడ్డాడు. ఆర్ యూ ఓకే బ్రదర్? చెయ్యి ఇరిగిపోయిందేమో భయపడ్డాను అసలు మా ఇద్దరికి. యా ఎస్, మొత్తం దారి ప్రయాణం. అలాగే ఆ కొండలు చూడవచ్చు, ఎత్తైన కొండలు. చాలామంది వరకు వచ్చి ఇక్కడ స్టే చేస్తారు, అందుకని ఇక్కడ ఎక్కువగా రిసార్ట్స్, మనం హోటల్స్ గమనించవచ్చు. ఈ యాక్స్ నేను మొదటిసారి చూస్తున్నాను. ఇది జాతి యాక్ అని పిలుస్తారు. ఇదిగోండి, అలాగే బేబీ యాక్స్ కూడా ఉన్నాయి అక్కడ. మొత్తం దారిలో ప్రయాణం కట్టి ఇక ముందుకు వెళ్తున్నాయి, చూడొచ్చు సాగిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బలమైనవి కూడా ఇవి. అమ్మా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అవి కాళ్ళు జారిపోతున్నాయి వాటికి పాపం. క్యూట్గా ఉన్నాయి కదా బేబీ యాక్స్. ఇదిగోండి మేల్ అండ్ ఫీమేల్. అక్కడ మేల్కి ఏమో కొమ్ములు ఉన్నాయి చూస్తే. బాబా, వాటి మీద ఉన్న ఫర్ కూడా చూడండి ఎలా ఉందో. ఆ ఫర్రే వాటిని చలి నుండి కాపాడుతుంది. గోర్ఖీ తెరెల్ నేషనల్ పార్క్ వచ్చేసాము. అసలు చూడండి ఎలా ఉందో మొత్తం. ఆ రాక్ ఫార్మేషన్ కూడా అసలు అదిరిపోయింది. మొత్తం చూస్తే పైన్ ట్రీస్, అవన్నీ పైన్ ట్రీసే మొత్తం. చూడండి ఆ కొండల మీద అసలు ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయనుకుంటున్నారు. ఇక్కడ వేలల్లో ఉన్నాయి రిసార్ట్స్. ఇక సమ్మర్లో మంచి డిమాండ్ అనుకుంటా. ఇక వింటర్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్పకుండా. వింటర్లో కూడా అందాలు చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ నేషనల్ పార్క్లోనే చాలా ఫేమస్ అయిన ప్లేస్కి వచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి ఆపోజిట్లో ఈ రాక్ ఫార్మేషన్ మీరు గమనించవచ్చు. అది ఏ షేప్లో ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూడటానికి వస్తారు. ముఖ్యంగా టర్టల్ రాక్ అని పిలుస్తారు.
తాబేలు ఆకారంలో ఉంటుందని దాన్ని ఎలా పిలుస్తారు చూడండి. అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు. చాలా ప్రత్యేకమైన రాక్ ఇది మంగోలియాలో. ఈ కొండలు నేను మరొకటి గమనించాను, ఆ మొత్తం పసుపు ఆ రంగులో ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇలాంటి రంగు నేను ఎప్పుడూ గమనించలేదు. మొత్తం ఇక్కడ ఉన్న కొండలన్నీ అలాగే ఉన్నాయి, చాలా వరకు పసుపు రంగులో, ప్యూర్ ఎల్లో కలర్. అబ్బో ఇవి చూడండి, అసలు మొత్తం సింహాల్లాగా ఉన్నాయి. అన్ని కుక్కలు కలిసి కొట్టుకుంటున్నాయి. వెర్ యూ ఫ్రమ్? రష్యా. ఓ నైస్ మీటింగ్ యూ. ఐ లైక్ రష్యా సో మచ్. రష్యా ఈజ్ అమేజింగ్. హలో. How you say? Привет? Oh, good. I like Russia. Very good people. India. Like India. Thank you, thank you. Thank you so much. I like Bollywood. Yeah, yes. Bollywood, very good. I'm going Siberia, Yakutsk. Yakutsk. I'm going. Going? I'm going. Next. After 5 days. Yakutsk, Oymyakon, Lake Baikal. Baikal. Yeah, I'm going. Student? School? What class? What class? 11. 11th class? Good, very good, very good. Hello. Oh, tourism? Good. We are sportsmen. You're a sportsman. What sports? Volleyball. You came all sportsmen? Very nice. Very good. Nice meeting you, all of you. Okay, goodbye. Thank you. Take care. Yeah. यहाँ पे भाई पकड़ने लग गया, Hello, hi. लग गया। ये अपना सामान साथ में लेके। Bye. Are you selling your souvenirs? మన యూబీ బ్రదర్ సువెనీర్ కూడా సేల్ చేస్తారు. అందుకనే గబాల్ని టూరిస్ట్ బస్ రాగాలని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన దగ్గర మంచి ఏ సువీ బ్రదర్, కెన్ యూ షో మీ ద పెయింటింగ్స్? వా, ఇదిగోండి యూబీ బ్రదర్ చాలా మంచి ఆర్ట్ ఉంది. వావ్ అమేజింగ్. స్కిన్. ఓ Paintings. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇట్స్ బ్యూటిఫుల్. షీప్ స్కిన్. హూ పెయింటెడ్ దిస్? యూబీ? ఓ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఐ లైక్ ఇట్ సో మచ్. ఇదిగోండి చెంగీస్ ఖాన్ ఉన్నాయి, ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి మన మిత్రుడి దగ్గర. వాళ్ళ బ్రదర్స్ చేసిన పెయింటింగ్స్ అన్ని చక్కగా సేల్ చేస్తున్నారు. ఎంత అందంగా ఉందో చూడండి మంగోలియా నేచర్. వావ్, ఎంత వండర్ఫుల్గా ఉందో. నాకు ఈ అమ్మాయి బొమ్మ చాలా బాగా నచ్చింది. యా, మంగోలియన్ కాస్ట్యూమ్ డ్రెస్ అంటది, మంగోలియన్ గర్ల్. ఇంటి దగ్గర నుండి ఫుడ్ తీసుకొచ్చారు యూబీ బ్రదర్. అందుకనే ఇక్కడ ఇదిగోండి ఈ డాగ్స్ ఉంటాయి కదా, దారిలో వెళ్ళినప్పుడు కనపడతాయి కదా, వాటికి ఫీడ్ చేస్తున్నారు. అది ఒక బుద్ధిస్ట్ టెంపుల్, అది ఆర్యాబాల్ మెడిటేషన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు దానికి. ఇప్పుడు శాంతం పైకి ఎక్కుదాం ఆ కొండ మీదకి. ముఖ్యంగా ఈ చెరువులో ఎక్కాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అసలు ఎంత అందంగా ఉంటుందో. నేను కొన్ని పిక్చర్స్ చూశాను గూగుల్లో. అలాగే వెనక కనబడుతున్నదంతా ఏంటనుకుంటున్నారు, మొత్తం గ్రానైట్ కొండ అని చెప్తున్నారు. ఈ రాక్స్ అన్ని ఫార్మేషన్ అన్నీ ఉన్నాయి కదా. పైన బుద్ధిస్ట్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇలా ఉంది చూడండి, మొత్తం చెక్కతో అలాగే పెంకులతో కట్టారు, బాగుంది. లోపలికి వెళ్దాం మనం. ఇలాగే దీని మీద బొమ్మలు కూడా చూడవచ్చు. మొత్తం బుద్ధుడు బొమ్మలు ఉన్నాయి, రకరకాల ఆకారాలు. ఒక పక్కేమో కత్తిని పట్టుకున్నట్టు, ఇక్కడేమో వీణను వాయిస్తున్నట్టు. ఇదిగోండి ఇక్కడేమో ఎలుకను పట్టుకున్నారు, అక్కడేమో పావుని. చాలా విచిత్రంగా ఉన్నాయి వీటి మీద బొమ్మలు. ఇవ్వండి లోపల పెద్దవాళ్ళకంట 24 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంతే టికెట్ తీసుకుని లోపలికి రాగాలని ఇక్కడికి వెళ్తున్న ద్వారం చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని దాని మీద రాశారు, మంచి విషయాలు ఈ బోర్డులు పలకల మీద చూడండి. డివోట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ప్రెషస్ టీచర్ హూ గ్రేవ్స్ ద గ్రేట్ గ్రాస్ ఆఫ్ బ్లెస్సింగ్ అని ఇంగ్లీష్ మరియు మంగోలియాలో మొత్తం రాసి ఉన్నాయి. అలాగే ఇప్పుడు శాంతం పైకి ఇప్పుడు వెళ్దాం. ఇదిగోండి చూస్తున్నారా, ఆ చివర పై దాకే వెళ్దాం మనం. ఇప్పుడు ఒక గంట సేపు పై పట్టచ్చు. చాలా ఆయాసం వస్తుంది, కొండపైకి ఎక్కుతున్నాం కదా. అది కూడా ఒక పక్కన ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా
చాలా తక్కువ ఉంటాయి. దగ్గరగా సీ లెవెల్కి 1500 మీటర్లు 1800 మీటర్లు ఎత్తులో ఉన్నాము మేము. అలాగే ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళన్నీ ల్యాండ్ స్లైడ్ అవుతూ కిందకి ఎంత డేంజరస్గా ఉందో. ఇంకా సగం దూరం వెళ్ళాల్సింది. బాగా ఆయాసం వచ్చేస్తుంది అమ్మ, అడుగు కూడా వాడట్లా ముందు. మళ్ళీ ఇప్పుడేమో చెమటలు పుట్టేస్తున్నాయి. ఇలా నడిచినప్పుడు ఫాస్ట్గా బట్టలన్నీ రిమూవ్ చేయాలనిపిస్తుంది. చూడండి మొత్తం చచ్చిపోయినాయి. చావలేదు, జస్ట్ ఆకులు రాలిపోయినాయి. మళ్ళీ ఇవి ఇక సమ్మర్కి వచ్చేస్తే చక్కగా మళ్ళీ ఇదంతా ఆకులతో పచ్చగా నిండిపోతుంది ప్రదేశం అంతా. ఎక్కడ కాలు జారి బొయ్యిలు విరిగిపోతే ఏం భయం వేస్తుంది ముఖ్యంగా. మొత్తం నది ప్రాంతం చూడండి. ఇక్కడ స్టార్టింగే రాశారు బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మేము కేబుల్ బ్రిడ్జ్లో వెళ్తున్నాం. చూడండి, చూసారా సూపర్ ఉంది కదా. ఇదంతా తర్వాత ఓహో ఇది భలే షేక్ అవుతుంది, మొత్తం ఊగుతుంది బ్రిడ్జ్ అంతా. చాలా బాగా నచ్చింది నాకు, అమోఘం. తర్వాత పూర్తిగా ఎండాకాలం వచ్చినప్పుడు పైనుండి నీళ్ళు ఇగోండి మొత్తం మంచు కరిగి ఈ దారి అంతా నీరు ప్రవహిస్తుంది. ఇది దాటడం కోసం చక్కగా వీళ్ళు బ్రిడ్జ్ నిర్మించుకున్నారు. మంచి పని చేశారు. సాంత పైకి వెళ్దాం, ఇంకా ఉంది. అటువైపు ఇటువైపు ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మంగోలియా భాషలో రాశారు చూడండి. మొత్తం చాలా అలంకరణగా చక్కగా చేశారు కదా, ఆ చెక్క మీద చెక్కుడు. గబాల్ని ఆ రాతి పలక మీద చూసి నేను బొమ్మని విష్ణుమూర్తి అని అనుకున్నాను. తర్వాత నాకు బుద్ధుడి విగ్రహమేనని నేను అనుకుంటున్నా. అవును, బుద్ధానే. స్టార్టింగ్ ఎంట్రన్స్లో రాతి పలక మీద రాసింది చూడండి, ద మెయిన్ టెంపుల్ ఆఫ్ అవలోకితేశ్వర ఆర్యపల మెడిటేషన్ సెంటర్ అండ్ మానిస్ట్రీ అని. అవతల బోర్డు మీద ఏమో ద మంత్ర ఆఫ్ ఆర్యపల అని రాసింది. ఇదిగోండి ఎంత అందంగా ఉందో. శాంతం పైకి చూద్దాం. ఇంకా ఇక్కడ నుండి వెనక పక్క వ్యూ చూసారంటే ఆశ్చర్యపోతారు అసలు మీరు. శాంతం పైన గోపురం గమనిస్తున్నారు కదా, అక్కడ రాళ్ళతో చెక్కిన 2 డియర్స్ ఉన్నాయి, జింకలు డియర్స్. ఇదిగోండి అలాగే అక్కడ ద్వారం క్లోజ్లో ఉంది, అంటే ఫుల్ క్లోజ్ కాదు, మనం ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు. బయట నుండి చలిగాలు రావటం వల్ల. ఇదిగోండి ఇక్కడ అందరూ సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి ఏదో కదా ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఏంటో మీకు తెలిసి కామెంట్ చేయండి ఎంట్రన్స్లో. అలాగే ఇటువైపు చూడండి మొత్తం మంచు కురిసిపోయింది. పువ్వులు, ఫ్లవర్స్ అనుకుంటా, ఫ్లవర్స్ ఏ కానీ ఉన్నాయి చూడండి. చాలా విచిత్రమైన ఆకారంలో ఉన్నాయి కదా. ఇదిగోండి పువ్వులు, కిందేమో తామర పువ్వులు. తామర పువ్వు చాలా ముఖ్యమైనది బుద్ధిజంలో. ఎంత అందంగా ఉందో చూడండి. అలాగే ఇరువైపులా మనకి సింహాలు ఉన్నాయి, 2 సింహాలు. చాలా అందంగా చేశారు చూడండి. ఆ పైన చెక్క బొమ్మ మీద బొమ్మలు మొత్తం విష్ణుమూర్తి అనుకుంటా. అవును, నాకు విష్ణుమూర్తి అనిపిస్తుంది. పైన ఏమో 2 వైపుల డ్రాగన్స్. అలాగే ద్వారాన్ని చూడండి, ఇక్కడ ఎలుకలు పెట్టారు. చాలా బాగున్నాయి కదా, అన్ని జంతువుల్ని వీళ్ళు ఉపయోగించడం. అట్లాగే డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది చూడండి, చాలా వెరైటీగా ఉంది, ఒక పజిల్ లాగా. ఈ చెక్కిన చెక్కుడు అద్భుతంగా ఉంది. దీంట్లో నాకు స్వస్తిక్ సింబల్ తెలుస్తుంది. గ్రానైట్ ఫార్మేషన్తో మొత్తం కొండలు, శాంతం కింద గమనించండి ఎలా ఉంది. స్వర్గం లాగా లేదు, ఆకాశంలో ఉండి చూస్తున్నట్టు
ముఖ్యంగా ఇది చూడటానికే వచ్చాను నేను, ఈ బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గర నుండి వ్యూ పాయింట్. ఇదే సమ్మర్ సీజన్లో మొత్తం గ్రీన్గా కనబడుతుంది. ఇది నదులు ప్రవహిస్తూ ఈ మధ్యన కొండల మధ్యన. ఇది నా ఫేవరెట్ స్పాట్ మంగోలియాలో. బుద్ధుడిని దర్శించుకుందాం. ఓ లోపల నుండి పావురం వచ్చింది చూడండి, సూపర్, మనకు వెల్కమ్ పలుకుతుంది. థ్యాంక్ యూ. అసలు నోట్లో అండి మాటలు లేవు. చూడండి ఎంత అందంగా ఉందో ఈ మంచు కొండల మధ్యన. అద్భుతం, అమోఘం అసలు. శాంత పైన కూడా చూడండి పువ్వులు, రోజా పువ్వులు అనుకుంటున్నాను, అందంగా డెకరేట్ చేశారు మొత్తం. ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు, రకరకాల బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా ఉంది. నాకు అసలు ఈ మల్టీ కలర్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బుద్ధిస్ట్ టెంపుల్లో ఎక్కువ మల్టీ కలర్స్తో ఉపయోగించేవన్నీ ఉపయోగిస్తారు ఇక్కడ. ఎవరో లేరు మరి ఇక్కడ చూస్తే. ఇదిగోండి వచ్చిన వాళ్ళు నాకు అంత తెలియదు, సౌండ్ చేస్తారనుకుంటా. ఇదిగోండి సుత్తి ఉంది. అందరూ బాగుండాలి, మనము బాగుండాలి, అంతే, అంతమించి కోరికలు ఏం లేవు. చాలా అందంగా ఉంది చూడండి. పోట్రీ కూడా మొత్తం. ఇవ్వండి స్టార్టింగ్లోనే ఇక్కడ కూర్చుంటారు అనుకుంటా, ఒక పర్సన్ మాంక్ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉండొచ్చు. అలాగే కరెక్ట్గా దేవుడు ముందే ఉండి ఇవ్వండి. అబ్బా కళ్ళ ముందే బుద్ధుడిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంత అందంగా చిత్రీకరించారు చూడండి ఆ బొమ్మలను కూడా. మొత్తం బంగారు రంగులో ఉన్నాయి. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాకు ఈ ఆపర్చునిటీ మనకి దక్కడం. ఎవ్వరూ లేరు, లేకపోతే ఇక్కడ కుప్పల వేల మంది జనం ఉంటారు ఇదే సమ్మర్లో. కైలాష్ నేను తప్ప ఇంకెవ్వరు లేరు ఇక్కడ. చూడండి ఎంత అందంగా ఉందో విగ్రహం. దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇదిగోండి పైకి ఇలా ఓపెన్ కూడా ఉంది చూడండి. రూఫ్ ఎట్లా ఉందో చూసారా. మొత్తం గాజు కిటికీలతో వెలుతురంతా లోపలికి మొనస్ట్రీలోకి రావడానికి. ముఖ్యంగా ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్కి వీళ్ళు కట్టిన ఈ బనారస్ గుడ్డలు చాలా బాగా నచ్చింది నాకు. ఒకదాని తర్వాత ఈ రంగురంగులు ఎంత అందంగా కుట్టారో చూడండి. ముఖ్యంగా ఈ బుద్ధిస్ట్ టెంపుల్ చాలా వ్యత్యాసంగా ఉంది. దీని లోపల మొత్తం ఇవి మరి గ్రంథాలు ఏంటో కానీ బుక్స్ అర్థం కావట్లేదు. అదిగోండి పసుపు గుడ్డలో మొత్తం కట్టేసి లోపల ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా వీటిల్లో ఏవో చాలా ముఖ్యమైన స్టోరీ ఉండొచ్చు వీటికి తప్పకుండా, ఈ బాక్సుల్లో ఉన్న వాటికి. అలాగే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భక్తులు కూడా చూడొచ్చు, డబ్బులు దాంట్లో పెడుతున్నారు. ఇదిగోండి ఈ సిరామిక్ పాటరీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. వాటి మీద మొత్తం నెమలి బొమ్మలు అలాగే పిచ్చుకల బొమ్మలు ఉన్నాయి చూడండి. అట్లాగే దీని పక్కనే మనకు గమనించుకుంటే ఒక డ్రమ్ లాగా ఉంది. ఇది కూడా వాయిస్తారనుకుంటా. చూడండి దాంట్లో వస్తున్న సౌండ్ చాలా ఎంతో అందంగా ఉంది వినటానికి. అలాగే ఇక్కడ షామన్ తెగ తర్వాత ఎక్కువగా బుద్ధిజంని ఫాలో చేస్తారని చెప్తారు. షామన్ తెగ మనం చెప్పుకున్నాం, మీకు తెలుసు కదా, చింగిస్ ఖాన్ తెగ అది షామన్. ఇదిగోండి బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇక దళైలామా ఫోటో అయితే తప్పకుండా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇక్కడ దళైలామా ఫొటోస్. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత అందమైన సుందరమైన అసలు ఈ బొమ్మలు చూసి విగ్రహాలని మొత్తం అసలు ఎవ్వరూ లేరు చూడండి కొండ ప్రాంతంలో. ఇక్కడ బయట మట్టికి స్టార్టింగ్లో బోర్డు పెట్టి పెట్టారు దొంగతనాలు చేస్తారని, కానీ అలా అనిపించట్లేదు. అలాగే లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు నాకు పావురం నాకు ఎదురొచ్చింది కదా, నేను ఆ పావురానికి విముక్తి కలిగించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇక్కడ కొంచెం ఎలానో వచ్చి లోపల బందీ అయిపోయినట్టుంది. ఎందుకంటే ఇక్కడే ఉంటే ఆకలి వేస్తుంది కదా చాలాసేపు. మంచి విషయం, కరెక్ట్ టైంకి వచ్చాను. దానికోసమే వచ్చినట్టున్నాను నేను ఇంత ప్రయాణం చేసి. బయటికి రాగాలనే మనకి చూడండి ఇవి ఉన్నాయి. ఇవి తప్పకుండా ఇట్లా తిప్పుతారు. ఇది చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు తిప్పుతుంటే. మంత్రాలు, వీటి మీద అన్ని మంత్రాలు రాసున్నాయి చూడండి. సూపర్. నేను ఇప్పుడు ఉడతను చూశాను, అది నలుపు రంగులో ఉంది. అదిగోండి మీకు కనపడుతుందా, ఎంత బాగుందో చూడండి ఆ ఉడత. మొదటిసారి నా లైఫ్లో
దానిపైన చెవులకు కూడా చూడండి ఎంత పెద్ద జుట్టు ఉందో. చాలా అందంగా ఆడుకుంటుంది ఇక్కడ. చాలా సంతోషం కలిగించింది ఆ ఉడతను చూసిన తర్వాత. నాకు నా జీవితంలో మొదటిసారి చూశాను నలుపు ఉడత. మనం కొన్ని స్టోరీల్లోకి వెళ్తే ఓల్డ్ స్టోరీలోకి మీకు దలైలామా ఆల్రెడీ తెలుసు. దలైలామా వచ్చి టిబెట్కి చెందినవారు, బుద్ధిజంని బాగా డెవలప్ చేసిన వ్యక్తి. అలాగే దలైలామా ముఖ్యంగా ఒక స్టోరీ కూడా ఉంది. చైనా టిబెట్ని ఆక్యుపై చేసిందని మనకు తెలిసిన విషయమే కదా. అప్పట్లో దలైలామా ఇక్కడికి వచ్చారంట మంగోలియాకి వస్తే, కానీ మంగోలియాకి సీ రూట్ లేదు మనకు తెలిసిన విషయమే. మొత్తం చైనా మీదే ఆధారపడి ఉన్నారు అప్పుడు సీ రూట్ అంతా. దలైలామాకి ఇక్కడ వీళ్ళు చోటు ఇచ్చారని చెప్పి చైనా వాళ్ళు పూర్తిగా వీళ్ళ రాకపోకలు మొత్తం బోర్డర్లన్నీ క్లోజ్ చేశారంట. దానివల్ల మంగోలియా చాలా నష్టపోయింది. అప్పుడు ఇమీడియట్లీ మంగోలియా వాళ్ళు చైనాని మళ్ళీ రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు, మేము ఇంకా మళ్ళీ దలైలామాకి చోటు ఇవ్వము అన్నట్టుగా, ఇన్వైట్ చేయము అన్నట్టుగా. అప్పుడు మళ్ళీ రాకపోకలు మొదలుపెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ మోడీ కూడా వచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత మనకి ఇండియాకి మంగోలియాకి మంచి ఫ్రెండ్షిప్ కూడా కుదిరింది, మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. అందుకే ఇక్కడ లోకల్స్కి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, మంగోలియన్స్కి. చైనాలో పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి బాగా, మన ఇండియన్స్ కన్నా కూడా. ఆ మాట నేను ఎక్కువగా విన్నాను. ఎక్కేటప్పుడు ఒక బాధ అనుకుంటే ఇప్పుడు దిగేటప్పుడు మరొక బాధ, కాళ్ళు జారిపోయి పడిపోతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న గుర్రాలకు పాపం వాటికి మేత ఉండదు కదా, అందుకని చూడండి ఐస్ని అంతా ఫస్ట్ కాల్తో గీకుతున్నాయి, నెట్టేసి ఐస్ని పక్కగా నెట్టి వాటికి దొరికే ఆహారాన్ని తింటున్నాయి. చూడండి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం ఎంత బాగుందో ఈ గుర్రం, తెల్ల గుర్రం. మొత్తం కొండ పైనుండి కిందకి దిగుతున్నాం చూడండి. చాలా బాగుంది ఈ ప్రాంతం అంతా. కానీ టైర్లు జారిపోతున్నాయి, మేము జారిపోతున్నాము. చిన్న పొరపాటు అసలు ఇక్కడ ప్రాణాలకు కూడా అపాయకరం. నిజంగా ఎంత బాగుందో చూడండి ఆ వ్యూ అంతా. అలాగే విండ్ బాగా ఎక్కువగా రావటం వల్ల మంచంతా లెగుస్తుంది చూడండి, కొండల పైనంతా మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నేషనల్ పార్క్లో బ్రౌన్ బియర్స్ ఎక్కువగా ఉన్నాయంట, ఎలుగుబంటులు చాలా. ఇందాక నేను మానిస్ట్రీ దగ్గర తిరుగుతున్నప్పుడల్లా అసలు చాలా భయం వేసింది. గబాలనే పైన్ ట్రీ మీద నుండి ఎక్కడ దూకుతాయో తెలియదు, ఎక్కడ ఉంటాయో కూడా మనం చెప్పలేము. అలాగే ప్రపంచంలోనే మనకి స్నో లెపర్డ్, అసలు ఎంత బాగుంటుందో స్నో లెపర్డ్. మీరు చూడండి, నేను ఫోటో స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అవి 100% శాతంలో మొత్తం ప్రపంచంలో 75% ఇక్కడ మంగోలియాలోనే ఉన్నాయంట. అంత ఈజీ కాదు, ఎన్నో రోజులు పడుతుంది మనం ఆ స్నో లెపర్డ్స్ని క్యాచ్ చేయడం అంటే ఫోటో క్యాచ్ చేయాలంటే. బీబీసీ వాళ్ళు, ఇలాంటి నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ వీళ్ళు రోజులు కూర్చుంటారు కెమెరాలు పట్టుకుని చల్లో ఎక్కడ కనబడుతుందా అని చెప్పి, మొత్తం హై ప్రొఫైల్ కెమెరాస్తో. అలాగే ఇంకొక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. ఒకప్పుడు మనం కొన్ని 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఎప్పుడో కానీ మనం అనుకుంటున్నాం కదా డైనోసార్లు తిరిగేవి ముఖ్యంగా ఈ భూమి మీద, ఎర్త్ మీద. ఇక్కడ ఎక్కువగా 1920 నుండి డైనోసార్ ఫాజిల్స్ అంట ఎన్ని కనపడ్డాయో అంటే ఇక్కడ ఇంకా ఇప్పటికి కూడా బయటపడుతూనే ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గోబీ డెజర్ట్లో నాకు చాలా ఆశ్చర్యాన్ని వేసింది. నిజంగా ఏదైనా డైనోసార్ మ్యూజియం ఉంటే కవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమీ లేదనుకుంటే ఇక్కడ. మళ్ళీ అడుగుతాను నేను. బాగుంది కదా, వండర్ఫుల్గా ఉంది. మొత్తం చూడండి, మొత్తం ఒక తెల్ల మంచు పొర ఎలా కప్పి ఉందో, మొత్తం ప్రయాణిస్తూనే ఉంది కొన్ని వందలు వేల కిలోమీటర్లు. ఎటు చూసినా చూడండి మొత్తం స్కై కూడా చూసారు ఎంత క్లియర్గా ఉందో, బ్లూ స్కై. కుక్క చూడండి కరెక్ట్గా సింహాసనం మీద ఎక్కి కూర్చున్నట్టు భలే నుంచుంది, బాగా నచ్చింది నాకు. కట్టేసి ఉంది అది అక్కడ, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. ముఖ్యంగా ఈ స్పాట్లో ఎందుకు ఆపానో చూడండి. ఇక్కడ మరొక డాగ్ చూడొచ్చు, నా మీద ఎలా ఎగురుతుందో చూసారు కదా, శాంత పైన. ఎస్ దేర్ లైక్ ఏ లయన్ బ్రో. చూసారా ఎలా ఎగురుతుందో పైకి మీదకి, కానీ చాలా భయం వేస్తుంది.
వీళ్ళకి లెదర్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడ చలికి వీళ్ళు తట్టుకోవాలనుకుంటే ఇవ్వండి మొత్తం ఆ మీట్ అంతా సేల్ చేసేసి ఆ స్కిన్ ఉంటుంది కదా, గొర్రె స్కిన్ అంతా చూడండి ఎలా పెట్టేశారు, మొత్తం లెదర్. అలాగే కొవ్వు కూడా ఉంది చూడండి, పశువులు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఇక్కడ మరికొన్ని చూస్తే క్యామెల్ అనుకుంటా, కొన్ని ఏమో షీప్, అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. కానీ పశువులు లెదర్ ఎక్కువ ఉంది బాగా ఇక్కడ గమనిస్తే. అసలు అక్కడ బుద్ధుడు బొమ్మ పక్కన చూడండి ఆ విలేజ్ ఎలా ఉందో, మొత్తం మంచు వానలో మునిగిపోయింది. అదిగోండి లెఫ్ట్ సైడ్లో కొంచెం ఇల్లు కనపడుతుంది, రైట్ సైడ్లో చూడండి ఎన్ని ఇల్లు ఉన్నాయో అక్కడ. యూబీ బ్రదర్కి థ్యాంక్ యూ తెలియాలి, మంచి ప్లేస్కి తీసుకొచ్చారు మమ్మల్ని, సిటీ వ్యూ అంతా చూపిస్తానని. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఇదేంటనుకుంటున్నారు, ఒకప్పుడు సోవియట్ యూనియన్ టైంలో ఇవన్నీ ఈ కంట్రీస్ అన్నీ సోవియట్ యూనియన్ కింద ఉండేవి. అప్పట్లో నిర్మించిన కట్టడం. దీన్ని చూడంగానే నేను అనుకున్నా కూడా, ఎందుకంటే కజకిస్తాన్, తజకిస్తాన్, యుక్రెయిన్ ఇవన్నీ తిరిగాను కదా, వాళ్ళు ఏం కట్టినా కూడా చాలా భారీ ఎత్తున ఉంటాయి. మొత్తం చూడండి ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారో అసలు, వావ్. అలాగే స్టార్టింగ్లో మనం చూడొచ్చు స్టార్ సింబల్ ఉంది, స్టాలిన్ సింబల్ అక్కడ చూడండి, స్టాలిన్ కూడా బొమ్మ కనబడుతుంది కదా. అలాగే బ్యాడ్జెస్, స్టార్స్ అన్నీ ఉన్నాయి. వా, ఈ వర్క్ని అంటారు, లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు నాకు, మళ్ళీ కామెంట్ చేయండి, చాలా స్పెషల్ వర్క్. ఇదిగోండి చాలా అందంగా వాటి మీద చిత్రీకరించారు చూడండి. అప్పట్లో సోవియట్ యూనియన్ టైంలో ఆ పక్షులు, పిల్లలు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేదని. అదిగోండి ఇక్కడేమో చూస్తే మిలిటరీ చూడండి ఏదో పుల్ చేస్తున్నట్లు, కింద సింబల్ కూడా ఉంది చూడవచ్చు. అలాగే రష్యా, సోవియట్ యూనియన్ అసలు మామూలుగా పవర్ఫుల్ కాదు, ప్రపంచంలోనే ఉన్న ఆర్మీస్లో ఇది కూడా చాలా పవర్ఫుల్గా ఉండేది. అదిగోండి హార్స్. అట్లాగే ఇక్కడ చూస్తే మదర్ వచ్చి మిల్క్ ఇస్తున్నట్టు బేబీకి. ఇది మంగోలియన్ కల్చర్ అయి ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం మంగోలియాలో ఉన్నాం కాబట్టి. ఇవన్నీ మొత్తం ఇలా సోవియట్ రూల్లోనే ఉండేవి కదా, మొత్తం స్టాలిన్ చేతిలో. ఇవ్వండి సైన్యం బాగుంది. లాస్ట్ వీడియోలో మనలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నేను అది స్మోక్ అన్నాను, స్మోక్ కాదు అది స్టీమ్ అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఇది ఎంతవరకు నిజమో చెప్పాలి. మొత్తం 2 పవర్ ప్లాంట్స్ అవి. చూడండి దగ్గరగా 16 లక్షల జనాభా నివసిస్తున్న క్యాపిటల్ సిటీ మంగోలియా ఉలాన్బాతార్, ప్రపంచంలోనే కోల్డెస్ట్ క్యాపిటల్, నంబర్ 1 స్థానంలో ఉంది ఇది. అదిరిపోయింది కదా, చుట్టూత మంచు కొండలు, ఆ పై వరకు పాకిపోయిన చూడండి ఇల్లు. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అంతా అసలు ఇదంతా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కానీ వాటికి జెల్లీస్ వేసారు. ఇగోండి ఆ జెల్లీస్లో ఉన్న స్వీట్ని తింటూ అవి ఇక్కడ కొంచెం సర్వైవ్ అవుతున్నాయి. చూసారా, వాటి బాగా నచ్చినట్టున్నాయి. అప్పట్లో సోవియట్ యూనియన్లో దగ్గరగా చాలా కంట్రీస్ ఉండేవి, 15 మరి 20 కానీ. ఆ కంట్రీస్ అన్నీ గుర్తులు ఇవి, ఆ స్టాంప్స్ ఉండేవి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టాంపు. మనకంటే లాంగ్వేజ్ రాదు కానీ చదవచ్చు, జార్జియా, ఆర్మేనియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ అని. ఇప్పుడు ఇక మనగొడిలో లేదు కానీ ఇదిగోండి, ఒకప్పుడు కింద నుండి నిప్పు వెలుగుతూనే ఉండేది ఎప్పుడు, 24 గంటలు 365 రోజులు. హాస్టల్కి వచ్చేసాం, చక్కగా వండుకొని తిన్నాం నేను కైలాష్, అంతా బాగుంది. ప్రజెంట్ రూమ్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక వీడియో ఎడిట్ చేసే పనిలో ఉన్నాను. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.